అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ తన కార్యకర్తలకి ఒక పిలిపిచ్చింది. ఏమని? చంద్రబాబు నాయుడు గారు 24 జూన్లో అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు ప్రతి కుటుంబానికి ఎంత మేరకు నష్టం చేశాడు, ఆయన హామీలు ఇచ్చింది వాటిని అమలుపరచకుండా ప్రజల్ని ఏమార్చి ఓటు వేయించుకుని ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన ఎలక్షన్స్ ముందు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్క ఓటర్కి మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వాళ్ళు 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కుటుంబ వివరాలన్నీ నోట్ చేయమని ఒక ప్రఫార్మా ఇచ్చాడు. ఆ ప్రఫార్మాను నోట్ చేసి పంపితే మీ కుటుంబానికి సంవత్సరానికి ఇంత ప్రభుత్వం నుంచి ఆదాయం సమకూరుస్తాము, ఆ సమకూర్చిన డబ్బులు 5 సంవత్సరానికి ఇంత సమకూరుస్తాము, 5 సంవత్సరాలకి ఇంత మొత్తం అవుతుంది, 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇంత మొత్తం మీకు లబ్ధి చేకూరుతుంది. అంతేకాకుండా జూన్ 24 నుంచే గ్యాస్ బండ్లు ఫ్రీ బస్సు అమలు చేస్తామని చెప్పి ఒక సోషల్ మీడియా వేదికగా ఓటీపీ ఇచ్చి ఫోన్ నెంబర్ కాల్ చేస్తే అందులో ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఓపెన్ చేస్తే ఈ ఒక అప్లికేషన్ వచ్చింది. ఆ అప్లికేషన్లో వీళ్ళు ఫిలప్ చేసి పంపిస్తే ఇంత అమౌంట్ వస్తుంది, ఇంత లబ్ధి చేకూరుతుందని చెప్పి ప్రజలందరినీ నమ్మించి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా బాబు షూరిటీ అని చెప్పి ఈ పథకాలు అమలు పరుస్తామని చెప్పి హామీ చెప్పి బాండ్ కూడా ఇచ్చాడు. అవన్నీ ఇంతవరకు అమలు చేయలే. దాని మీద వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బాబు షూరిటీ గ్యారంటీ మోసం అని చెప్పి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు చేసిన మోసాలని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల జూలై నెలలో ప్రతి కార్యకర్త కూడా ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి వెళ్ళి మీ కుటుంబానికి ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఆ ఫారం ఓపెన్ చేస్తే అందులో మీ కుటుంబ సభ్యులు ఎంతమంది, 18 ఏళ్ళు నిండిన ఆడవాళ్ళు ఎంతమంది, 60 ఏళ్ళు నిండిన పెద్దలు ఎంతమంది, చదువుకునే పిల్లలు ఎంతమంది, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది, ఇవన్నీ వివరాలు తీసుకుంటే దాని ప్రకారం మీకేమేమి పథకాలు వస్తాయి రావట్లేదు అనేది రాస్తే ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం లెక్కలేస్తే సంవత్సరానికి ఈ 1 సంవత్సర కాలంలో ఎంత మోసం చేశారు మీ కుటుంబాన్ని అనేది అక్కడే ఆ కుటుంబానికి తెలియపరచవచ్చు. దానికి గాను ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన QR కోడ్. ఈ కోడ్లో మనం ఫోన్లో మనం ఓపెన్ చేయాలంటే QR స్కాన్ అనే ఒక యాప్ ఉంటుంది. QR కోడ్ అనే ఇక్కడ యాప్ ఉంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏదైతే QR కోడ్ ఉందో దాన్ని మనం ఫోన్ ద్వారా స్కాన్ చేయాలి. ఇలా పెట్టి స్కాన్ చేస్తే అందులో ఉన్న డీటెయిల్స్ జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ అవన్నీ కూడా వస్తాయి. దాన్ని బట్టి మనం ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ప్రతి నెలకు 3,000 చొప్పున ఇస్తా అన్నారు. రాష్ట్రంలో ఇవాళ ఉన్న జనాభా లెక్కల ప్రకారం ఈనాడు పేపర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, అథెంటిక్ పేపర్ ఈనాడు ఎవరికి, తెలుగుదేశం పార్టీకి, ఆ పేపర్ సాక్షిగా ఆ పేపర్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం 1,56,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. 1,56,00,000 మంది నిరుద్యోగులకి నెలకు 3,000 చొప్పున ఇస్తే 4,68,00,000 నెలకు కావాలి. ఆ విధంగా సంవత్సరానికి ఎంత అవుతుంది? 5,616 కోట్లు ఈ నిరుద్యోగ భృతి ఈ సంవత్సరం ఎగ్గొట్టాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదేమని అడిగితే చంద్రబాబు నాయుడు గారు మీకు నాలుగు మందమైంది, మీకు తెలివి తక్కువ వాళ్ళు అని విమర్శిస్తూ ఉన్నాడు. ఎవరిని అడిగిన వాళ్ళని. అది అడిగేవాళ్ళు లేడు అనుకోండి. ఎవరైనా ప్రశ్నలు జనరల్గా ప్రశ్న మీట్లు అడిగితే విమర్శిస్తున్నాడు. ఇది 5,600 కోట్ల రూపాయలు ఈ 1 సంవత్సర కాలంలో యువతకి చంద్రబాబు గారు ఎగ్గొట్టిన డబ్బులు. ఇది నిరుద్యోగ భృతి స్కీమ్ ఒక్కదాంట్లోనే. ఇకపోతే 2 ఎలక్షన్ క్యాంపెయిన్లో 18 ఏళ్ళు నిన్న ప్రతి ఆడపిల్లకి నెలకు 15,000 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు మహిళలకి.
మన రాష్ట్రంలో ఉన్న మహిళలు ఇది ఎలక్షన్ ఎన్రోల్మెంట్ ప్రకారం మహిళల సంఖ్య 2,10,00,000 మంది. అందులో సుమారు 30 లక్షల మంది 40 లక్షల మంది 60 ఏళ్ళు వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తగ్గించేస్తే 1,80 లక్షలు కానీ 70 లక్షలు కానీ సుమారుగా మహిళలు అయితే ఉంటారు. ఎవరు 18 ఏళ్ళు నుండి 60 సంవత్సరాలకు మధ్యస్థ వయసు ఉన్నవాళ్ళు 1,60 నుంచి 1,70 లక్షల వరకు ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున ఇస్తా అన్నారు. ఆడబిడ్డ నిధి అని పేరు పెట్టి అది సంవత్సరానికి 18,000 చొప్పున ఇస్తాం ప్రతి ఒక్క మహిళకి అని చెప్పారు. సంవత్సరానికి 18,000 చొప్పున ఇస్తా అని చెప్పి ఈ సంవత్సరం కాలం పాటులో ఒక్క మహిళకు కూడా ఆ 18,000 రూపాయలు ఇవ్వలేదు. 3,200 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉన్నది హామీ ప్రకారం. కానీ ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు గారు చెల్లించలేదు. ఒక్క రూపాయి కూడా చెల్లించలా. ఒక్క సంవత్సర కాలంలో 3,200 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది యథార్థమైన గవర్నమెంట్లో ఉన్న డేటా ప్రకారమే. ఇకపోతే దీపం పథకం సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నారు అని 24లో పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 1,59,00,000 మందికి సిలిండర్లు ఉన్నాయి. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం. అందులో ఇది ఇస్తా అంది మొదటి సంవత్సరం ఒక్క సిలిండర్కి 877 రూపాయల చొప్పున రాష్ట్రంలో ఉన్న సిలిండర్లు అందరూ కలిపి కావలసిన నిధి 1,370 కోట్లు. ఈ ఒక్క సిలిండర్కి ఇవ్వటానికి 1,370 కోట్లు కావాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో ఎంత కేటాయించారయ్యా? 865 కోట్లు. అంటే సుమారు 405 కోట్లు గ్యాస్ సిలిండర్ పథకంలో మొదటి సంవత్సరంలోనే ఒక సిలిండర్ ఇవ్వటాకే బడ్జెట్ కేటాయించలేదు, ఇవ్వలేదు. ఇది 405 కోట్ల రూపాయలు పంగనామం పెట్టారు గ్యాస్ సిలిండర్ పథకంలో. మొత్తం 1,59,00,000 మందికి ఇచ్చేస్తే 1,370 కోట్లు ఒక సిలిండర్కి కావాలి. అలాంటిది ప్రభుత్వం ఇచ్చిందంత 865 కోట్లు. అంటే 400 కోట్లు ఒక సిలిండర్కి బకాయి పడ్డారు. అంటే 3 సిలిండర్ల మీద ఎంత బకాయి పడ్డారు? 1,200 కోట్లు తక్కువ మందికి ఇచ్చారు. అంత అమౌంట్ని తగ్గించేశారు. పథకానికి పూర్తిగా ఇవ్వట్ల. ఇకపోతే రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఫ్రీ బస్ ఇస్తాం జూన్ 24 నుంచి అని చెప్పారు. అప్పుడు బాండ్ ఇచ్చినప్పుడు జూన్లో అధికారంలోకి వచ్చారు. ఈ పథకం ఎంత అవుతుంది? నెలకి 270 కోట్లు అవుతుంది ఒక నెలకి. రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇస్తే 270 కోట్లు అవుతుంది నెలకి. అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 3,000 కోట్లు. 3,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలం పాటు మహిళలందరికీ ఎగ్గొట్టేశారు. అంటే ఆ పథకం ఇవ్వలా. ఇప్పుడు మన డబ్బుని మనకిస్తామని చెప్పి మన చేత ఓటు లేపించుకుని ఎగ్గొట్టింది ఫ్రీ బస్సులో 3,000 కోట్ల రూపాయలు. ఇవాళ సంవత్సరం అయిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 3,000 కోట్లు ఫ్రీ బస్సులోనే ఎగ్గొట్టారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే, ప్రజలకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ, వైసీపీ కార్యకర్తలు ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ పత్రం ఇచ్చారు, ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో చెప్పినవే మనం చెప్తున్నాం. ప్రభుత్వం ఏర్పడిన తొలి మంత్ నుంచే జూన్ 24 నుంచి ఇస్తాము అని చెప్పి హామీ పత్రంలో ఇచ్చారు. ఆ లెక్క ప్రకారం 1 ఇయర్ పాటు ఫ్రీ బస్ అనేది ఇవాళ రాష్ట్రంలో ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ప్రజలకి గుండు సున్నా చూపించాడు. ఇది ఫ్రీ బస్సులో ఓట్లు వేయించుకున్నాడు మహిళా మన అందరి చేత కూడా. ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇకపోతే ముఖ్యంగా 50 సంవత్సరాలు నిండిన మహిళలకి 50 సంవత్సరాలు దాటితే ఎస్సీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన మహిళలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళకి కూడా ఇవ్వకుండా గుండు సున్నా చుట్టాడు. వాళ్ళు సుమారు రాష్ట్రంలో 20 లక్షల మంది ఉంటారు. 20 లక్షలు ఇంటూ నెలకి 800 కోట్లు, సుమారు సంవత్సరానికి 9,600 కోట్ల రూపాయలు గుండు సున్నా చుట్టారు. ఎవరికి? ప్రజలకి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం డబ్బుతోనే ఓట్లు కొన్నాడు తెలివిగా. ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు, మీరు ఎలక్షన్లో టీడీపీ కూటమికి ఓటేస్తే మీ అందరికీ ఏప్రిల్, మే
జూన్ 3 నెలది జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తే నేను ఇంకో 1,000 అదనంగా కలిపి 4,000 ఇస్తాను. ఆ ఏరియల్స్ 3,000 జూలై నెలలో ఇవ్వబోయే 4,000 కలిపి జూలై 1 తారీఖు నాడు 7,000 రూపాయలు ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఇంటింటికి తిరిగి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అయితే ఇక్కడే ఒక మోసం ఉందండి. దీన్ని గమనించాలి మనం. ఏం మోసం చేశారు తెలుసా? 24 జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం వైసీపీ ప్రభుత్వం అప్పటి వరకు ఇచ్చిన పెన్షన్లు సుమారు 66,33,000 మంది వరకు ఉన్నారు. ఆ రోజు ఏది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి పెన్షన్ హోల్డర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు 66,35,000 మంది అక్షరాల ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకుంటూ వచ్చిన పెన్షన్లు ఏది 3,000 చొప్పున ఇచ్చుకుంటూ వచ్చిన పెన్షన్లు 66,35,000 మంది ఉన్నారు జూన్ 24 సంవత్సరం నాటికి. జూన్ 24 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం పూర్తయిన నాటికి 25 జూన్ నాటికి 61 లక్షల మందికే పెన్షన్ ఇస్తూ ఉంది. నిన్న నాడు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 61 లక్షల మందికే 61,48,000 పైచలకు మెంబర్స్కి మాత్రమే 4,000 రూపాయల చొప్పున ప్రతి నెల పెన్షన్ ఇస్తాండి. అంటే ఈ పెన్షన్లో వ్యత్యాసం ఎంత ఉంది? 61, 66 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే చంద్రబాబు నాయుడు వచ్చేవి 61 లక్ష అయింది. 5 లక్షల మందిని పెన్షన్ కటింగ్ చేశారు. ఇది ఎవరికైనా తెలుసా? ఏడాది ఒక సంవత్సరంలో 5 లక్షల మందికి పెన్షన్ కట్ చేశారు. పెట్టి ఇచ్చాము, 4,000 ఇచ్చాము, 6,000 వికలాంగులకు 6,000 ఇచ్చారని డబ్బా కొడుతున్నారే. అందులో 5 లక్షలు ఇంటూ నెలకు 4,000 చొప్పున వేసుకుంటే ఒక్క నెలకు 200 కోట్ల చొప్పున 12 నెలలకి 2,400 కోట్ల రూపాయలు ఈ పెన్షన్లోనే ప్రజలకు మోసం చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ప్రజల్లో ఎలిజిబిలిటీ దారులను తగ్గించేసేసి 5 లక్షల మందికి సున్నా చుట్టేశారు. 2,400 కోట్లు ప్రజలకు ఇవ్వాల్సిన ఇవ్వకుండా మోసం చేశారు. 5 లక్షల మందికి పెన్షన్లు ఎత్తివేశారు. పైకి గొప్పలేం చెప్తారు, మేము 4,000 ఇస్తున్నాము అంటారు. జనాలను తగ్గించి ఇచ్చుకుంటూ వస్తున్నారు. అది గొప్ప కాదు కదా. ఎక్కువ మంది బెనిఫిషియర్లు లేకుండా చేశారు కదా. ఇది మనం ఈ పథకంలో మోసం, చంద్రబాబు చేసిన మోసం. సంవత్సరానికి 2,400 కోట్లు ప్రజల డబ్బును ఎగ్గొట్టారు. ఇకపోతే రైతులకి ఎలక్షన్ క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలు కలిపి జగన్ ప్రధానమంత్రి ఇచ్చే 6,000 కలుపుకుని 13,500 ఇచ్చాడు అని చెప్పుకొచ్చారు. నేను వస్తే అధికారంలోకి పిఎం కిసాన్ డబ్బులతో 6,000తో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా చెప్పడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు. మడమ తిప్పడు, మాట తప్పడు. అవునా? ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఏం చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ఇప్పుడు ఇంతవరకు సంవత్సర కాలం పాటులో ఒక్క రూపాయి కూడా ఇవ్వాల. ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల్ని మోసం చేశారు? 10,000 కోట్ల రూపాయలు ప్రజలకి గుండుసున్నా చుట్టి ఇవ్వాల్సింది మోసం చేశారు. ఇదంతా చంద్రబాబు చేసిన మోసం కాదా? ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలో 53,58,000 పైచులకు రైతులకి రైతు భరోసా పథకం వస్తూ ఉంటే ఈ పథకంలో ఒక సంవత్సరం కాలం పాటు ఇవ్వకుండా 10,000 కోట్లు పైచులకు డబ్బులు రైతులకు ఖాతాలో జమ చేయకుండా రైతాంగాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది జాలదా? రైతులకు ఏం చేశాడనేది చెప్తాకి 10,000 కోట్లు రైతులకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారు సంవత్సర కాలం పాటు. ఇకపోతే తల్లికి వందనం అనే పథకం పేరుతో రాష్ట్రంలో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని ఎలక్షన్లో హామీ చేశారు. 4 ఉంటే 60,000, 5 ఉంటే 75,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000 అని చెప్పి ఓదరగొట్టారు. ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000, ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఓదరగొట్టి ఇవాళ ఏమి ఇచ్చారా అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత
రెండో సంవత్సరం మొదట్లో 13,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. విద్యార్థికి 13,000 చొప్పున ఇచ్చారు. రాష్ట్రంలో సుమారు 87,41,000 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళకి 15,000 చొప్పున ఇస్తానని చెప్పి ఇవ్వకుండా 13,000 రూపాయల చొప్పునే ఇచ్చారు. అందులో 2,000 రూపాయలు కోత పెట్టారు. మీరు ఎలక్షన్లో చెప్పారు కదా, 15,000 ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి 13 ఇస్తున్నాడు, మేము కోత పెట్టము, 15 ఇస్తామని చెప్పారు కదా. 87,41,000 మంది పిల్లలకి 15,000 చొప్పున ఇస్తే 13,000 కోట్ల రూపాయలు పైచీలకు బడ్జెట్ కావాలి. ఇది డేటా మొత్తం గవర్నమెంట్ కలెక్టర్లు ఇచ్చే డేటా, ఇది మనం చెప్పేది కాదు. రాష్ట్రంలో 87,41,000 మంది పైచీలకు విద్యార్థులు ఉంటే 15,000 చొప్పున ఇస్తే సంవత్సరానికి 13,000 కోట్ల పైచీలకు డబ్బులు అవసరం అవుతుంది. అయితే ఇచ్చింది ఎంత రాష్ట్ర ప్రభుత్వం అంటే 8,700 కోట్లు. అంటే ఇక్కడ సుమారు ఒక 30 లక్షల మంది పిల్లలకి కోత పెట్టినట్టు మనకు అర్థమవుతూ ఉంది. అంటే కోత పెట్టారు కదా, ఇక్కడ కూడా పిల్లల్ని మోసం చేశారుగా. మొత్తం 100% పిల్లలకు ఓలా, 87 లక్షల మంది పిల్లలకు ఓలా ఇచ్చింది ఎంత? 87 లక్షల మంది పిల్లలకి 15,000 చొప్పున ఇస్తే 13,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ ఇచ్చింది ఎంత? 8,700 కోట్లు. అంటే ఎంత అమౌంట్ తగ్గించారు? ఎంతమంది పిల్లలు తగ్గించారు? 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇచ్చారు, అక్కడ 2,000 కోత వేశారు. మళ్ళా పిల్లలను కూడా సుమారు 30 లక్షల మంది పిల్లలకి అసలు డబ్బులే ఇవ్వాల, 8,700 కోట్లు మాత్రమే ఇచ్చారు. చెప్పింది వేరు, చేసేది వేరు. అదేవిధంగా సంవత్సర కాలం పూర్తయిపోయింది, రెండో సంవత్సరం మొదట్లో ఇచ్చారు. ఇది కూడా మోసమే. అంటే చంద్రబాబు నాయుడు ప్రజలను ఏ విధంగా మోసం చేయొచ్చు అనే దానికి ఉదాహరణ ఈ డేటా మొత్తం. అంటే పిల్లలు తల్లికి వందనంలో కూడా మోసమే కదా. సుమారు 54 లక్షల మందికి ఇచ్చారు పిల్లలకి. 87 లక్షల మంది పిల్లలు ఉంటే ఆంధ్రప్రదేశ్ కలెక్టర్లు అప్రూవల్ చేసిన డేటా ప్రకారం 87 లక్షల మంది ఉంటే 54 లక్షల మందికి ఇచ్చారు 13,000 చొప్పున. అది కూడా ఆ రకంగా కూడా సుమారు 4,300 కోట్లు విద్యార్థులకు తల్లికి వందనం పథకంలో ఎగ్గొట్టేశారు. ఈ రకంగా లెక్కేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇది మోసం కాదా? అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం మనం వైసీపీ కార్యకర్తలు ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రమాణ పత్రం ఇచ్చారు. ఏమని? అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పి ప్రమాణ పత్రం మీద చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు అనే నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నా ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచి ఈ పథకాలన్నీ అమలు చేస్తానని చెప్పారు. కానీ ఏం చేశారు? ఇన్ని పథకాల్లో ప్రజలకి గుడ్డు సున్నా చుట్టారు. ఈ డేటా పూర్తిగా ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన డేటానే, ప్రభుత్వం దగ్గర ఉన్న డేటానే, ప్రభుత్వానికి అధికారులు పంపించే డేటా. ఈ లెక్కలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్న లెక్కలే. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు మోసం చేసిన చంద్రబాబు నాయుడిని ఏమని పిలవాలి? మోసగాడని పిలవాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు అని పిలవాలా? కాబట్టి కార్యకర్తలందరూ కూడా అర్థం చేసుకుని ప్రజలకు ఈ పథకాన్ని ఇంత పెద్ద ఎత్తున మోసం చేశారని తెలియపరచవలసిందిగా వైసీపీ పార్టీ కోరుతా ఉంది. తొలి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తొలి అడుగు పేరుతో ఇంటింటికి టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అట్లా అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్తూ ఉన్నారు, మేము ఏమి ప్రభుత్వం 1 year అయిన సందర్భంగా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చామని. ఏమేమి హామీలు నెరవేర్చారో ఒక 10 ఇంట్లోకి వెళ్తే ఎంత వచ్చేది వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం, ఎంత నష్టపోయారని నిలదీసి అడగమని ప్రజలకు తెలియపరచాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ఆదేశంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.